ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడే ఎందుకు తెలంగాణ జాగృతి ఏర్పడింది, ఇన్ని రోజులు ఏర్పడలేదు అంటే ఇది ఓట్ల చీలిక కోసం జరిగే డ్రామా మాత్రమే అని వాళ్ళు కంక్లూజన్ ఇస్తారు. సో అలాంటి కంక్లూజన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తెలంగాణ జాగృతి 2006లో పుట్టింది. తెలంగాణ అంటే ఎక్కడైతే మనం ఆర్థికంగా ఒక ప్రాంతం వెనుకబడుతుందో అంతో ఇంతో మనం మళ్ళీ దాని నుండి బయటపడచ్చు. సాంస్కృతికంగా ఎక్కడైతే మన సాంప్రదాయ పరంగా ఒక ప్రాంతం వెనుకబడితే దాన్ని పూడ్చడం అనేది ఎవరి తరం కాదు అని ఆ రోజు జయశంకర్ సార్ గారు కవితకతో చెప్పిన మాటలని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ తెలంగాణకి సాంస్కృతికంగా సాంప్రదాయబద్ధంగా దాన్ని ప్రోత్సహించడానికి ఒక సంస్థ ఉండాలి అని చెప్పేసి ఆ రోజు 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించినప్పటి నుండి ఒక పక్క కేసీఆర్ గారి బై ఎలక్షన్లో కరీంనగర్లో ప్రచారం చేస్తూనే కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు ఉద్యమంలో తోడుంటూనే ఇంకో పక్క తెలంగాణ జాగృతిని స్థాపించి అడుగడుగున ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ భాష యాస కోసం పోరాడిండ్రు. అంబేద్కర్ విగ్రహం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం కోసం పోరాడిండ్రు. సామాజిక తెలంగాణ సామాజిక స్పృహ కలిగిన ఈ తెలంగాణ మొట్టమొదటి నాయకురాలని కవితక్క గారు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా నేను. అంబేద్కర్ విగ్రహం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు 42 గంటలు నిరాహార దీక్ష చేసి సాధించుకుంటే అప్పుడున్న స్పీకర్ గారు కవితక్క గారికి ఒక ధన్యవాదాలు అని చెప్పేసి అక్క గారికి లెటర్ కూడా రాసిండు. అంటే ఆ రోజే అక్క ఒక సామాజిక స్పృహతోని అంబేద్కర్ గారి విగ్రహం అనేది అసెంబ్లీలో ఉండాలి అని కొట్లాడింది. తెలంగాణ జాగృతి ఈ 2007 నుండి కూడా 2009 వరకు హుజూర్ నగర్లో ఆ రోజు 2007 నుండి 2009 వరకు కూడా హుజూర్ నగర్లో తెలంగాణ జాగృతి క్యాడర్ని బిల్డ్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ జెండా అప్పుడున్న టీఆర్ఎస్ జెండా ఎగిరింది. అంటే కవితక్క గారు ఎక్కడికక్కడ కూడా అడుగడుగునా కూడా తెలంగాణ ఆడబిడ్డల్ని ఉద్యమంలో మమేకం చేస్తూ బతుకమ్మ పేరుతో సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఎవరండి బోనాలకి బతుకమ్మకి డిక్షనరీలో ఉండాలి అని చెప్పేసి లెటర్ రాసింది ఈ తెలంగాణ జాగృతి. కోటి లింగాల కోసం కొట్లాడింది ఈ తెలంగాణ జాగృతి. ఈ కవితక్క గారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమందిని అకామిడేట్ చేసుకొని వాళ్ళకి ఆర్థికంగా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి తెలంగాణ చరిత్రని దాన్నంతా కూడా అధ్యయనం చేపించింది కవితక్క గారు.